బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ్టితో ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. అభ్యర్థులు సాయంత్రం 3 గంటలలోపు బీ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంది. దీంతో అభ్యర్థుల గుండెల్లో గుబులతో పాటు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 60 డివిజన్లకు గాను 36 డివిజన్ల అభ్యర్థులకు మాత్రమే బీ ఫామ్లు అందజేశారు. మిగిలిన 24 సబ్ డివిజన్లో బీ ఫామ్ ప్రక్రియ కంప్లీట్ కాలేదు. అభ్యర్థులు బీ ఫామ్ కోసం నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బొజ్జగింపులు డబ్బులతో ప్రత్యర్థులు ఉపసంహరణ కోసం ఆగచాట్లు పడుతున్నారు. రెడ్డిగా మహబూబ్ నగర్ జిల్లాలో అయితే మున్సిపల్ ఎన్నికల వేళ ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అయితే నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఈ రోజే లాస్ట్ డేట్ కావడంతో బీ ఫామ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అయితే కొంతమందికే బీ ఫామ్స్ అనేవి అందజేశారు. మరికొంతమందికి ఇంకా బీ ఫామ్స్ వెళ్ళకపోవడంతో కూడా దీనికోసం అయితే రాజకీయ నాయకులు ఇళ్ల చుట్టూ కూడా అభ్యర్థులు బీ ఫామ్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, అయితే ఇప్పటి వరకు ఎంతో మంది బీ ఫామ్లు అందుకున్నారు? ఇంకా అందరి వారి పరిస్థితి ఏంటి? అయితే ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది. 3 o'clock లోపే ఇవి అయితే కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేతల అవస్థలు ఎలా ఉన్నాయి? మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గందరగోళ వాతావరణం నెలకొంది. నేటితో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ కంప్లీట్ కాబోతుంది. సాయంత్రం 3 గంటల వరకు ఈ ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నంత వాళ్ళంతా కూడా వారి వారి పనిలో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ముఖ్యంగా నగరపాలిక ఏర్పాటు తర్వాత మున్సిపల్ ఎన్నికలు మహబూబ్ నగర్ లో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో నగరపాలికకు సంబంధించి మొత్తం 60 వార్డులు ఉండగా మొత్తంగా పెద్ద ఎత్తున నామినేషన్ల ప్రక్రియ దాఖలైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ లో కొంత ఆందోళనకర వాతావరణం కనపడుతుంది. తమకు బీ ఫామ్ ఇవ్వకపోతే పూర్తిగా వేరే పార్టీలకు వెళ్ళడం లేదా రెబల్ గా అభ్యర్థులుగా బరిలో ఉంటామని చెప్పి ఇప్పటికే కొంత గందరగోళ వాతావరణానికి తెరలేపుతున్నటువంటి ఇలాంటి క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 60 వార్డులకు సంబంధించినటువంటి డివిజన్లలో ఇప్పటికీ 36 మంది అభ్యర్థులకు బీ ఫామ్లు అనేది కూడా డిక్లరేషన్ జరిగిపోయింది. ఇదంతా కూడా డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంజీవ్ ముదిరాజ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా 26 సబ్ డివిజన్లకు సంబంధించినటువంటి బీ ఫామ్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా సర్వే అనంతరం పూర్తి స్థాయిలో వారికి సంబంధించి పూర్తి అంటే వారికి సంబంధించినటువంటి సర్వేల ఆధారంగానే వాళ్ళకు బీ ఫామ్లు కేటాయించామని చెప్పి కూడా ఒకవైపు కాంగ్రెస్ అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తమకు సీట్లు కేటాయించకపోతే, పార్టీ కోసం కష్టపడ్డటువంటి తమను గుర్తించకపోతే పూర్తి స్థాయిలో ఆందోళనలు చేస్తామని ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి చాలా మంది నేతలు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ సాయంత్రంలోగా ఉపసంహరణ ఉంటుంది. బీ ఫామ్లు సబ్మిషన్ చేయాలి. ఇదంతా కూడా మరికొద్ది గంటల్లోనే వీరి భవితవ్యం నిలబోతుంది. ఎవరింటికి వెళ్తారు, ఎవరు కుర్చీలు ఎక్కబోతారని మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక ముఖ్యంగా మరోవైపు అంటే వాళ్ళని ఉపసంహరణ చేయించాలంటే మాకు పెద్ద ఎత్తున డబ్బులు అయ్యాయి, లేదంటే బుజ్జగింపుల పర్వం, నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ అనేది కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా మహబూబ్ నగర్ జిల్లాలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ.